నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి. రాశిఖర వేద జ్యోతిషానికి స్వాగతం. సింహరాశి జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. సింహరాశి అనేప్పటికీ మనకి మగా నక్షత్రము, పుబ్బా నక్షత్రము, ఉత్తర నక్షత్రం 1వ పాదం కలిస్తే సింహరాశి అవ్వటం జరుగుతుంది. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, అదేవిధంగా రాబోయేటటువంటి ఈ సంవత్సర కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రంగాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మార్చి తర్వాత ఏప్రిల్ నుంచి అంటే 2 రోజులు అటు ఇటుగా మనకి అష్టమ శని అనేటటువంటిది సింహరాశికి ప్రారంభం అవుతుంది. ఈ అష్టమ శనిలో ఎటువంటి ప్రభావాలు ఉండబోతున్నాయి, ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గురువు లాభస్థానంలోకి ధనకారకుడు, కుటుంబం, ధనం, ఇల్లు, వాకిలి అన్ని రకాలకి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, బంగారు సకల విధాల శుభాలకి గురుడు కారకుడు. 12 ఏళ్లకు ఒకసారి ఆయన లాభస్థానానికి వచ్చి పంచమాధిపతిగా పంచమ స్థానాన్ని చూస్తూ మీ పూర్వపుణ్యం గత జన్మలో చేసినటువంటి పుణ్యాన్ని అక్కడికి తీసుకొచ్చేటటువంటి సమయంగా ఈ యొక్క సమయాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంచెం ముందడుగు వేయడానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేటటువంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి నెలలు కూడా చాలా కీలకం కాబోతున్నాయి. ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా జాగ్రత్తగా తీసుకున్నట్లయితే మీ జీవితంలో మంచి మార్పు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది. మార్చి, ఏప్రిల్ నెలలు కొంత ప్రతికూలతలు అవి ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైనా ఉద్యోగస్తులకి ఏమైనా అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఒక 15 రోజులు కానీ నెల రోజులు కానీ మీరు లీవ్ పెట్టుకోవటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీకు అక్టోబర్ నెల, నవంబర్ నెల కూడా కొంచెం ప్రతికూలతలు అవి కనబడుతూ ఉన్నాయి. ఏ పని కూడా తొందరగా అవ్వకుండా కొంచెం తిప్పటము, అనవసరమైనటువంటి ధనవ్యయము, కొంచెం అనారోగ్యము, పెద్దల ఆరోగ్యం అది బాధ పెట్టడము, భార్య లేకపోతే భర్త యొక్క ఆరోగ్యం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండటము, కొంచెం మెడికేషను, దాంతోపాటు హాస్పిటల్ సందర్శనము ఇవన్నీ కూడా కనబడుతున్నాయి. ఆప్త బంధు మరణము, దాంతో కొంచెం మానసికంగా కొంచెం వీక్ అవ్వడము, ఇట్లాంటి ఎన్నో సంఘటనలు అనేటటువంటివి కనబడుతున్నాయి. అందులోనూ కూడా ప్రథమార్థం, ద్వితీయార్థం కనుక చూసుకున్నట్లయితే మే తర్వాత నుంచి మీ యొక్క జాతకంలో మార్పులు అంటే పాజిటివిటీస్ అనేటటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రథమార్థంలో ముఖ్యమైన పనులు కానీ ఏమన్నా ఉంటే వాటిని కొంచెం వాయిదా వేసుకోండి. ఉద్యోగ ప్రయత్నాలు కానీ, జాబ్ చేంజ్ కానీ ఇవన్నీ కూడా మే తర్వాత కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే చాలా మంచి అవకాశాలు మీకు లభించడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో బ్రెయిన్ సరిగ్గా పనిచేయకపోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవటం, కొంత అహంభావంతో ఉండటం వల్ల కూడా మీకు మీరే కొన్ని సమస్యలు కొని తెచ్చుకోవడానికి కూడా ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి. అందువల్ల ఇట్లాంటి వాటి విషయంలో కొంచెం ఒక మెట్టు దిగి మీరు పని చేసినట్లయితే ఎక్కువ శాతం సమస్యలు అనేటటువంటివి తగ్గడానికి అవకాశాలు అనేటటువంటివి కనబడుతున్నాయి. కొంచెం మొండితనము, లేజినెస్, పోస్ట్పోన్మెంటు, మీరు అనుకున్నదే కరెక్టు, ఇట్లాంటి యాటిట్యూడ్ ఎక్కువ బిల్డ్ అవ్వకుండా కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి సింధూర పూజ అనేది నెలకు ఒకసారి, కనీసం 2 నెలలకు ఒకసారి కానీ ఒక 5 సార్లు చేయించడం అనేటటువంటిది మీకు చాలా ప్రయోజనకరంగా ఉండడానికి అవకాశం కనబడుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల గృహ వాహన సుఖ సంతోషాలు, అదృష్ట స్థాయి అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, మీకు మీ ఇంట్లో కొంచెం ధనం అది సర్దుబాటు అవ్వటం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా శుభకార్యాలు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా చేయటానికి, పుత్రుడు కానీ పుత్రిక కానీ సంతానానికి యోగ్యమైనటువంటి సంబంధం రావటం, దాన్ని మంచి మీకు అనుకున్న స్థాయి కన్నా ఇంకొక 2 రెట్లు ఎక్కువగానే మీరు చేయటం, దానివల్ల కొంచెం ధనవ్యయం అది అవ్వటం. కానీ ఏదేమైనప్పటికీ మనం అనుకున్న పని చేయగలిగాం అనేటటువంటి మానసిక ఉల్లాసం కలగడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి. ఎప్పటి నుంచో విడిగా ఉంటున్నటువంటి వాళ్ళు లేదా మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ రావటము, ఒక మంచి వాతావరణం కలగటము, అదేవిధంగా సంతానం గత 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి సంతానం లేనటువంటి వాళ్ళకి కూడా సంతానం కలగడానికి కూడా ఈ సంవత్సరం ఎక్కువ శాతం అవకాశం ఉంది. ఈ సంవత్సరం మాత్రం సింహరాశి వాళ్ళు, పెళ్ళైన వాళ్ళు కానీ లేకపోతే పెళ్ళై సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ, సెకండ్ చిల్డ్రన్కి కానీ ఖచ్చితంగా ప్రయత్నం చేసుకున్నట్లయితే యోగ్యమైన సంతానము కలగడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. ఆ సంతానం కలగడంతో కూడా మీ అదృష్టం లెవెల్స్ అనేటటువంటివి మారటము, మీకు మీ స్థాయికి మించి మీరు పనులు చేయటం, దాంతో మీకు మంచి పేరు ప్రతిష్టలు రావటం కూడా జరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అనేటటువంటివి కనబడుతున్నాయి. ముఖ్యంగా మీకు గనక చూసుకున్నట్లయితే శనివారం అనేటటువంటిది సోమవారం అంత వ్యతిరేకంగా ఉంటాయి. అదేవిధంగా బ్లాక్ కలర్ అనేది కంప్లీట్గా ఇన్నర్స్ కానీ అన్నీ కూడా బ్లాక్ కలర్ చెప్పులు కూడా వాడకూడదు.
అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. శనివారం నాడు కూడా కొంత మౌనంగా ఉండటం, మౌన వ్రతం ఆచరించడం అనేది చెప్పదగినటువంటి సూచన. సూర్యోపాసన సూర్యోదయానికన్నా ముందు లేవటం వల్ల మాత్రం చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఆదివారం నాడు సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యం ఇవ్వటము, అదేవిధంగా సూర్యుని చూస్తూ గాయత్రి మంత్రం చదివినట్లయితే మీ మాటకి ఇక తిరుగు లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. రాజకీయ పరంగా మీకు రావాల్సినటువంటి పదవుని లాస్ట్ మినిట్లో వేరే వాళ్ళు చేజిక్కించుకోవాలనుకున్నా కానీ మీ వాక్చాతుర్యంతో లేకపోతే మీకున్న పలుకుబడితో మీ యొక్క శక్తి సామర్థ్యాలన్నీ కూడా ప్రదర్శించి మీకు రావాల్సిన దాన్ని మీరు ఖచ్చితంగా పొందగలిగేటటువంటి అవకాశం ఉంది. కానీ పొందే సమయంలో మాత్రం 11th అవర్లో కూడా టెన్షన్ అనేటటువంటిది బాగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఈ సంవత్సరం అనేటటువంటిది కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి. అనవసరమైన మాటలు, అనవసరమైన విషయాలు, పొగడ్తలకి లొంగిపోవటం అట్లాంటి విషయాలు మాత్రం ఎప్పుడూ కూడా మీ దరి చేరనివ్వకుండా చూసుకోండి. అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి కొంచెం మిశ్రమ ఫలితాలు అనేటటువంటి గోచరిస్తున్నాయి. కొన్ని ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అవ్వటము, అదేవిధంగా అప్ అండ్ డౌన్ చేయటము ఇట్లాంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. స్త్రీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మాత్రం కొంచెం ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త రిలేషన్షిప్స్ కానీ ఇట్లాంటి విషయాలకి ఎప్పుడూ కూడా ఆకర్షితులు కాకుండా మీ పనేంటో, మీ పరిధేంటో, మీ యొక్క మీ గోల్స్ ఏంటో అటువైపు మీరు ముందడుగు వేయటం అనేటటువంటిది చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ విషయాన్ని తప్పకుండా ఈ సంవత్సరం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం అనే కాదు, ఎప్పుడైనా కూడా ఇటువంటి అన్నెసరీ రిలేషన్షిప్స్ జోలికి మాత్రం సింహరాశి వాళ్ళు వెళ్ళటం వల్ల ఒకనాటికి చేటు తీసుకురావడం, అది ఒక కోర్టు కేసుగా మారటం, కొంత ఆస్తిని, కొంత మనశ్శాంతిని కోల్పోవడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కాంట్రాక్టులు చేసేటటువంటి వాళ్ళకు కూడా కొన్ని కాంట్రాక్టులు చేజారిపోవటము అనేటటువంటి కనబడుతున్నాయి. ట్రేడింగ్ చేసేటటువంటి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి మాత్రం సమయానికి డబ్బు సర్దుబాటు అవ్వటం జరుగుతుంది. పంట పొలాలు లేకపోతే వ్యవసాయదారులకి కొంత అంటే పూర్తి అనుకూలత కాదు కానీ ఒక 60% అనుకూలతలు అవి కనబడుతున్నాయి. సో ఈ యొక్క సింహరాశి వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరం ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు సందర్శించటం, నేను చెప్పినటువంటి పూజలు అవి పాటించటం, మంగళవారం, సోమవారం, శనివారం నియమం వ్రతం చేసుకోవటం వల్ల మీరు మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి చెక్ చేయించుకొని ముందడుగు వేయటం అనేటటువంటిది చెప్పదగిన సూచన. ఆల్ ది బెస్ట్ సింహరాశి. శుభం.